కాలం షిరిడీలో ఉన్నాడు. బాబా యొక్క స్వభావాన్ని గమనించి శక్తానుసారం సేవ చేస్తూ ఉంటాడు. కానీ అతనికి బాబాపై దృఢ విశ్వాసం కుదరలేదు కనుక తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత జ్వరంతో మంచాన పడ్డాడు. బాబాపై నిధి ధ్యాసంతో అభిమానం పెరగ్గా మరలా షిరిడీ వచ్చాడు. మరలా తిరిగి వచ్చిన మేఘ అక్కడే సంతోషంగా ఉన్నాడు. సాయిబాబా చరణాలు యందు భక్తి భావం వెంబడి సాయికి అనన్య భక్తుడయ్యాడు. అతనికి సాయియే ఏకైక దైవం. మేఘ మొదటి నుంచి శివభక్తుడు. సాయి పాదాలయ్యను అనురక్తుడై సాయినాథుని శంకరుని వలె భావించి సాయియే అతని ఉమానాథుడు. అతడు అహర్నిశలు సాయి శంకరుని నామాన్ని ఘోషించేవాడు. దానితో అతడు మనసు కల్మషరహితమైంది. అతని బుద్ధి తదాకారమైంది. అతడు సాయికి అనన్య భక్తుడే. సాయిని ప్రత్యక్ష శంకరుని వల్ల భావించేవాడు. శంకర శంకర అని నోటితో గట్టిగా పలికేవాడు. ఇతర దేవతలు ఒప్పుకునేవాడు కాదు. సాయి అతని దేవతార్చన. సాయి అతని గిరిజారమణుడు. ఇదే దృఢ విశ్వాసంతో మేఘ ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. శంకరునికి బిల్వపత్రాలు ప్రీతి, కానీ షిరిడీలో బిల్వ వృక్షం లేదు. దానికోసం మేఘ 2-3 మైళ్ళ దూరం వెళ్ళి తన కోరికను నెరవేర్చుకునేవాడు. చక్కగా పూజ చేయాలన్న తన మనసులోని కోరికను తీర్చుకొని సంతృప్తి చెందడానికి బిల్వపత్రి కోసం 1.5 కోసుల దూరం ఏమిటి పర్వతాలను కూడా దాటగలిగేవాడు. ఎంతో దూరం నుంచి బిల్వపత్రిని తెచ్చి పూజా సామాగ్రిలో ఉంచి గ్రామదేవతలకు వరుసగా విధిపూర్వకంగా పూజించేవాడు. అదంతా ముగిశాక వెంటనే మసీదుకు వెళ్ళి ప్రేమపూర్వకంగా బాబా ఆసనాన్ని నమస్కరించి వారి పాద సంవహన వగేరా చేసి ముందు వారి పాద తీర్థాన్ని సేవించేవాడు. మేఘ యొక్క మరొక కథ వింటే ఆనందం కలుగుతుంది. గ్రామదేవతలు యందు బాబాకు గల గౌరవం మరియు వారి సర్వ వ్యాపకత్వం తెలుస్తాయి. మేఘ షిరిడీలో ఉన్నంత వరకు నిత్యము మధ్యాహ్నము హారతిని చేసేవాడు. కానీ ముందుగా సకల దేవతలను